తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఇక జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్ నుంచి మరింత సమాచారం మా కొలీగ్ సంధ్య అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో వైష్ణవ ఆలయానికి తరలివస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా వారికి చేయడం జరిగింది. ఆలయాలన్నీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా అదేవిధంగా ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసినాం టీటీడీ టెంపుల్ ఏదైతే ఉందో జూబ్లీహిల్స్, ఇక్కడ స్వామివారికి సంబంధించి సేమ్ తిరుపతిలో ఎలా ఉందో అలానే స్వామివారికి ఇక్కడ దర్శన ఏర్పాట్లు అయితే చేశారు. ఉత్తర ద్వారం గుండా వచ్చేటువంటి భక్తుల సంఖ్య అయితే గంట గంటకు పెరుగుతోంది. మరి ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి చేసేటువంటి నిత్య కైంకర్యాలు ఏ విధంగా ఉంటాయి, ఉత్తర ద్వార దర్శనం యొక్క విశిష్టత ఏంటి అనేది ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో భాగ్యనగరం జూబ్లీహిల్స్ క్షేత్రంలో వేయించేసినటువంటి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారికి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మరి ప్రాతకాలమున సుప్రభాత సేవతోటి ఈ యొక్క తిరుప్పావై సేవతోటి ప్రారంభమయ్యి ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తిరుప్పావై సేవతోటి ప్రారంభమయ్యే సేవలన్నీ కూడా మరి అదేవిధంగా ప్రత్యూషార్చన అదేవిధంగా ప్రాతకాలార్చనాది కైంకర్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని మరి ఉత్తర ద్వారం గుండా కూడా స్వామివారి యొక్క దర్శనాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. మరి కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలు వెంకటనాయక అని కృతత్రేతా ద్వాపర యుగాలు, ఈ 3 యుగాల్లో కూడా పరమాత్మ విశేషంగా కూడా భక్తులతో పాటుగా ఉంటూ అనుగ్రహించి ఉన్నారు. మరి విశేషంగా కలియుగంలో శేషాద్రి అంటే 7 కొండల మీద కూడా తిరుమలలో వేయించేసి భక్తులందరినీ కూడా విశేషమైనటువంటి యొక్క కృపా వాత్సల్యంతో అనుగ్రహిస్తూ ఉన్నారు. మరొక స్వామిని ప్రతినిత్యం మనం దర్శించలేం కాబట్టి అదేవిధంగా మరి అటువంటి యొక్క స్వామిని మనం సులభంగా కూడా దర్శించడం కోసంగా ఈ యొక్క భాగ్యనగరంలో మరి భాగ్యనగర వాసులందరికీ కూడా ఒక అదృష్టంగా మనం భావించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క దేవాలయాన్ని నిర్మించడం, అదేవిధంగా భాగ్యనగర వాసులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని సులభంగా కూడా కలిగించడం అనేటువంటిది మనందరం కూడా చేసుకున్నటువంటి యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినం ప్రాముఖ్యత, అదేవిధంగా భక్తులు ఈ రోజు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలంట? మనం 24 ఏకాదశులు ఉంటాయి మనకి. ఒక్కొక్క ఏకాదశికి కూడా ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. ఈ యొక్క ఏకాదశి వ్రతం కనుక ఆచరించిన యొక్క ఫలితం అంతా కూడా ఈ యొక్క మనకి ముక్కోటి ఏకాదశిలో మనకు కలుగుతుంది. మరి అందులో ఉత్తర ద్వారం గుండా కూడా పరమాత్మని మనం విశేషంగా కూడా సేవించినట్లయితే ఈ యొక్క ఏకాదశి వ్రత ఫలితం అంతా కూడా స్వామివారికి దర్శించడం ద్వారా మనకు కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజు భక్తులు ఎలాంటి నియమ ఉపవాస దీక్షలు చేయాలంటారు? మరి ఉపవాసం అంటే నిర్జల ఉపవాసం అనేటువంటిది ఈ యొక్క ఏకాదశికి మరి విశేషంగా చెప్పబడి ఉంది. కానీ వారి వారి యొక్క శక్తి కొలది ఈ యొక్క ఉపవాస వ్రతాన్ని ఆచరించవచ్చు. అలానే ధనుర్మాస ప్రాముఖ్యత, గోదాదేవి ధనుర్మాసంలో చేసేటువంటి పూజా విధానం గురించి. మరి విష్ణు చిత్తుడు అనేటువంటి యొక్క భక్తుడు మరి తులసి చెట్లని పాదులు చేస్తూ ఉండగా ఆ యొక్క గోదాదేవి అతనికి ఆవిర్భవించింది. మరి ఆ విధంగా తులసీకాలంలో ఉద్భవించి ఈ యొక్క భూలోకంలోనే ఉంటూ పరమాత్మని స్తుతించి కీర్తించి ఏ విధంగా అయితే పరమాత్మలో ఐక్యమైందో అటువంటి యొక్క భక్తి పారవశ్యాలు మనకు కూడా కలగాలి అని ఈ యొక్క ధనుర్మాసంలో మనం కూడా స్వామివారిని విశేషంగా కూడా ఆరాధిస్తూ అర్చిస్తూ ఉన్నాం. ధన్యవాదాలండి స్వామి మీకు. అది మొత్తంగా మనం చూసినట్లయితే ఈ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం చేస్తూ ఉంటారు. ముక్కోటి దేవతలతో కొలువైన ఉన్నటువంటి ఆ మహావిష్ణువుని దర్శించుకొని తరించి, అది కూడా ఉత్తర ద్వారం గుండా దర్శించి తరించినట్లయితే మోక్షం కలుగుతుంది, పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి హిందూ సాంప్రదాయాల ప్రకారం, అదేవిధంగా విష్ణు పురాణం ప్రకారంగా కూడా హిందూ భక్తులందరూ కూడా ఎంతో నమ్ముతారు. స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఈ ఆలయాలకి పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.